హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి టాప్ 3 లంచ్ రెసిపీస్ అయితే వీడియోలో చూసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అయితే అవుతారండి. హెల్దీ రెసిపీస్ అని కూడా చెప్పొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టుకొని ముందుగా కడుక్కొని బాగా ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకున్న రైసు పెద్ద గోధుమ రవ్వండి బాగా వేపుకోవాలి. ఈ ఫుడ్ని 8 మంత్ ప్లస్ చిన్నారుల నుంచి కూడా పెట్టచ్చు. ఇలా వేపుకున్న దాన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, వాము, వాము డైజెషన్కి చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకి ఎక్కువగా వాము అయితే పెట్టండి. తర్వాత ఒక హాఫ్ క్యారెట్ తురుము, హాఫ్ పొటాటో తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఆయిల్లోనే వేపుతున్నానండి, నెయ్యిలో కాదు. దీన్ని బాగా వేపుకోవాలి ఆయిల్లోనే. పిల్లలకి క్యారెట్, ఆలు తరచూ పెట్టండి. అట్లీస్ట్ వీక్లీ 3 టైమ్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఇది వేగిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను. ముందుగా రైస్ని పెద్ద గోధుమ రవ్వని వేపుకున్నాం కాబట్టి అది చల్లారిన తర్వాత దీన్నేమో గ్రైండ్ చేసుకుందాం. రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరి పౌడర్ లాగా కాదు, రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో నానబెట్టుకోవాలి. ముందుగా మనం వాటర్ వేసుకొని ఈ వాటర్ బాగా కెరిలినాక ఈ నానబెట్టుకున్న రవ్వని అందులోకి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. కిచిడి టేస్టే ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. వీక్లీ 3 టైమ్స్ అయితే పెట్టండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇంకా ఇగోండి ఉడికిపోయింది. ఫుడ్ అయితే రెడీ. వీక్లీ 3 టైమ్స్ అయితే పెట్టండి. 8 మంత్ ప్లస్ చిన్నారుల నుంచి కూడా పెట్టండి. ఇక్కడ మా అబ్బాయికి అయితే ఈ ఫుడ్నే నేను పెడుతున్నాను. చాలా ఇష్టంగా అయితే తింటాడండి. పిల్లలు కొంతమంది అడుగుతారు, మా పిల్లలు లావుగా అవ్వాలి అలాగని. లావు ఎందుకండి, పిల్లలు హెల్తీగా ఉంటే చాలు అనుకోవాలి. ఎవరికి మాత్రం ఎవరి పిల్లలు చబ్బీగా ఉండాలని ఉండదు. లావు కాదు, హెల్తీగా ఉన్నారా లేదా, బాగా తింటున్నారా లేదా, డైజెషన్ అది అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. హెల్త్ పరంగా బేబీస్ని యాక్టివ్గా ఉన్నారా లేదా చూసుకోవాలి పిల్లల విషయంలో. ఇంక ఈ టాప్ 1 లంచ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టాప్ 2 లంచ్ రెసిపీ అని అయితే మాత్రం చెప్పొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఎలా చేయాలో. ఈ ఫుడ్ని 8 మంత్ ప్లస్ చిన్నారుల నుంచి కూడా పెట్టొచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నెయ్యి కాదు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వాము, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత హాఫ్ ఆలును కూడా వేసుకుంటున్నాను. ఆలు పిల్లల వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిన విషయమే. వీక్లీ 3 టైమ్స్ అయితే ఆలుని పెట్టండి, లేదా డే బై డే అయినా పెట్టండి. ఆలు బాగా వేగిన తర్వాత ఒక కప్పు అటుకులు కూడా చాలా మంచిదండి పిల్లల్ని. అటుకులు బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి.
కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా ఏగిన తర్వాత ముందుగా బాగా కడుక్కొని నానబెట్టుకున్న అటుకులు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకోండి. 6 మంత్స్ ప్లస్ చిన్నారుల నుంచి కూడా ఈ ఫుడ్ పెట్టచ్చు. బట్ 6 మంత్స్ ప్లస్ బేబీస్ అయితే అంత ఇష్టంగా ఏమీ కూడా తినలేరు. సో అందుకే 8 మంత్ ప్లస్ చిన్నారుల నుంచి అని అయితే చెప్తున్నాను. వీక్లీ 3 టైమ్స్ అయితే పెట్టండి. రోజు ఒకటే ఫుడ్ని రొటీన్గా పిల్లలకు పెట్టొద్దు, చేంజ్ చేస్తే ఫుడ్ను పెట్టాలి. మనం ఇంకా ఫుడ్ అయితే రెడీ. పప్పు గుత్తో ఇలా చేసుకోండి. అందరూ గ్రైండ్ చేసి మిక్సీలో వేసేస్తారు ఫుడ్ని, అలా వేయొద్దు. పప్పు గుత్తో లేదా గ్లాస్తో మెత్తగా చేస్తే ఫుడ్ అయితే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఫుడ్ అయితే రెడీ. మీ చిన్నారులకి అయితే తినిపించండి, చాలా ఇష్టంగా అయితే తింటారండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇక్కడ మా బాబుకి ఇదే ఫుడ్ని నేనైతే పెడుతున్నాను. వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అబ్బాయి ఉన్నాడు. డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం ప్లీజ్ సారీ అండి. ఇది టాప్ 3 లంచ్ రెసిపీ అండి. వెయిట్ గెయిన్ రెసిపీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. చాలా పోషకాలు ఉన్న ఫుడ్ అండి. ఇది 1 ఇయర్ ప్లస్ బేబీస్ నుంచి అయితే పెట్టండి, ఎందుకంటే డైజెషన్ అవ్వడం కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. ముందుగా ఒక బౌల్లోకి నైటే నేను నానబెట్టుకుంటున్నాను కొమ్ము శనగల్ని. కొమ్ము శనగలు ఇలాంటివి ఏవైనా కూడా పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి, స్ట్రాంగ్గా ఉంటారు. 6 అవర్స్ లేదా 8 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. కొద్దిగా కందిపప్పు, కొద్దిగా రైసు, కొద్దిగా మినప్పప్పు. ఈ ఫుడ్ని వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది, మెయిన్ హెల్తీగా అయితే ఉంటారండి. వీటిని 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 4 అవర్స్ లేదా 6 అవర్స్ అయితే నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆయిల్, నెయ్యి కాదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, వాము, పిల్లలకి అన్ని ఫుడ్లలో కూడా జీలకర్ర వాము యూజ్ చేయండి, డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఆవాలు, కరివేపాకు, కొద్దిగా క్యారెట్, బీట్రూటు. పిల్లల కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, బ్లడ్ పర్సంటేజ్ పెరగాలన్నా, హెల్తీగా ఉండాలన్నా క్యారెట్, బీట్రూట్ని అయితే రోజు ఇవ్వండి. ఇది వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న కొమ్ము శనగలు కూడా వేసుకొని వేపుకుంటున్నాను. వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు, రైస్, కందిపప్పును కూడా అందులోనే వేసుకొని వేపుకుంటున్నాను. చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని అయితే చెప్పొచ్చండి. 1 ఇయర్ ప్లస్ బేబీస్ నుంచి మాత్రం పెట్టండి, ఎందుకంటే డైజెషన్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి. అండ్ వీక్లీ 2 టైమ్సే పెట్టండి. టేస్ట్ కోసం నేను ఇక్కడ ఒక టమాటాను కూడా యాడ్ చేస్తున్నాను. వన్ ఇయర్ అబోవ్ పిల్లలు అయితే సాల్ట్ వేయండి. 1 ఇయర్లో బేబీస్ అయితే సాల్ట్ వద్దు. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి.
నా కుక్కర్ అయితే 3 లేదా 4 విజిల్స్కి అయితే మెత్తగా అయిపోతుందండి. ఇంకా ఫుడ్ అయితే రెడీ. వీక్లీ 3 టైమ్స్ అయితే పెట్టండి. లంచ్ టైంలో అయితే పెట్టండి. కావాలనుకుంటే కొద్దిగా నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ పప్పు గుత్తో మెత్తగా చేసుకుంటున్నాను. మిక్సీలో వేయొద్దండి, లేదా గ్లాస్తో అయినా మెత్తగా అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. హెల్దీ రెసిపీ కూడాను. మీకు కనుక ఈ టాప్ 3 లంచ్ రెసిపీస్ మీ బేబీస్కి ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని లైక్ చేసినట్లయితే నాకు మోటివేట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ నా రెసిపీస్ మీకు ఉపయోగపడ్డాయని కూడా నాకు తెలుస్తుంది. ఇంకా మరిన్ని బేబీ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.